లేదు. చీర ఉంటేనే పండగ, చీర లేకపోతే పండగ లేదు. ప్రైజ్లాడక్క. ప్రైజ్లాడు. ఏం చేస్తున్నావక్క? క్రిస్మస్ కదమ్మా, చీర తీసుకుంటున్నాను. ఈ చీర బాగానే ఉంది కదక్క. ఈ చీర కట్టుకుని వెళ్తే క్రిస్మస్లో అందరు నవ్వుతాయి. క్రిస్మస్ అంటే మంచి మంచి చీరలు కట్టుకుని మెరిసిపోయేలా ఉండాలి. అందరూ మన చీర వంకే చూడాలి. సరే కనక్క, నా నగలు చూసారు ఎంత బాగున్నాయో అని. చాలా బాగున్నాయమ్మా. ఇంకా ఇచ్చాను ఆర్డర్. వడ్డానం కూడా బాగుందా? ఇంకా వడ్డానం ఆర్డర్ ఇచ్చాను, క్రిస్మస్కి వస్తాను అన్నది. నువ్వు ఇంకా చూడలేదా? చీరకే వడ్డానాలు వచ్చేస్తున్నాయి. చాలా చాలా మోడల్స్ ఉన్నాయి, చూడలేదమ్మా నువ్వు? చూడలేదక్క. నేనేమో నా చీరల గురించి మాట్లాడుతున్నాను. నేనేమో నా నగల గురించి మాట్లాడుతున్నాను. ఎప్పుడు నగలి నా చీర చూసారు ఎంత బాగున్నాయో అని. ఎప్పుడు నగలి చీరలేనా? మనం ఆరోగ్యంగా ఉండాలి కదా. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? మంచి మంచి వంటలు అవి చేసుకుని తినాలి కదా. అసలుకే క్రిస్మస్ ఒకటి వస్తుంది. క్రిస్మస్ అంటే బాక్సులు పిండి వంటలు అవి చేసుకుని తినాలి. గుమ్మలాడే బిర్యానీ చేసుకోవాలి. ఆ బిర్యానీ స్మెల్ అనేది 4 వీధుల వరకు వెళ్ళాలి. ఇలాంటివి చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అందరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? ప్రతి షాపింగ్ మాల్ తిరిగాను. ఏ షాప్లో కూడా మంచి మంచి బట్టలేమి మంచి మోడల్స్ రాలేదు. ఈ సంవత్సరం మంచి మోడల్సే లేవు. అందుకే సీరియల్ చూడాలి. సీరియల్లో మంచి మంచి మోడల్స్ ఇస్తున్నాయి. మైకి నా నగలు చూసారు ఎంత బాగున్నాయని. సీరియల్లో కూడా నగలు ఇవి పెట్టుకుంటున్నారు అందరూ. అందుకే అందరూ. నేనేమో నా చీరల గురించి మాట్లాడుతున్నాను. నా నగలు బాగున్నాయా? నేను వంటల్లోనే నువ్వే చేస్తున్నా. పొద్దున్నుంచి ఇల్లు శుభ్రం చేసుకుంటే సరిపోయింది. స్టీల్ సామాను కొంచెం సామాను సరిపోయింది. చీర ఏమైనా కొనుక్కున్నావా అక్క? నాకు చీర ఏమొద్దు, ఫస్ట్ నా ఇల్లు శుభ్రం ఉంటే సరిపోద్ది. నగలేమని కొనుక్కున్నావక్క? నా నగలు ఏమొద్దు, ఫస్ట్ నా ఇల్లు శుభ్రం ఉంటే సరిపోద్ది. ఎప్పుడు ఇల్లు శుభ్రమేనా? వంటలు ఏమన్నా ప్రిపేర్ చేసావక్క? ఇంకా ఆలోచించలేదమ్మా. వచ్చేస్తున్నా బుర్ర తినేద్దాం. ఎప్పుడు ప్రార్థన అంటే మన బుర్ర తిన. సీరియల్ కూడా చూడలేదు, టైం కూడా అయిపోయింది. హాయ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? బాగున్నాం. ఇవాళ మన క్రిస్మస్ కదా, మీ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందామని వచ్చాను. నేనేమో పొద్దున్న నుంచి నా బట్టలు కొనుక్కోవడానికే చాలా టైం అయిపోయింది. నగలు ఎట్టుకోవడానికే 2 hours అలా పట్టేస్తుంది. క్రిస్మస్ కదా సిస్టర్, వంటలు చేసుకోవడానికి టైం అంటే పొద్దున్న ఇల్లు శుభ్రం చేసుకోమని అయిపోయింది టైం అంతా. కొంచెం పాస్టర్ గారికి చెప్పండి, సీరియల్ అన్నీ అయిపోయినాక అప్పుడు పెట్టమనండి క్రిస్మస్. రండి సిస్టర్ టిఫిన్ చేద్దాం. లేదు ఇవాళ క్రిస్మస్ కదా, నేను సిద్ధపడాలి, మిమ్మల్ని కూడా సిద్ధపరచాలని వచ్చాను. క్రిస్మస్ అంటే ఇది కాదు. ఇల్లు శుభ్రం చేసుకోవడం క్రిస్మస్ కాదు. ముందు నీ హృదయాన్ని దేవుని ఆహ్వానించాలి, అదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఇల్లు శుభ్రం అనుకున్నాను, కానీ నా హృదయం చెప్పినందుకు వందనాలు సిస్టర్. సీరియల్స్ సినిమాలు చూసి ఈ లోకంలో ఉన్న ఆనందాన్ని వెతుక్కోవద్దు. దేవుని పాటలు పాడుచు వాక్యాన్ని ధ్యానిస్తూ స్తుతించటమే నిజమైన క్రిస్మస్. దాంట్లోనే ఆనందం ఉంది. ఇప్పుడు దాకా సినిమాలు చూడటమే క్రిస్మస్ అనుకున్నాను. ఇప్పుడు మీరు చెప్పినందుకు థ్యాంక్ యూ. 10 రకాల పిండి వంటలు వండుకొని గుమగుమలాడే బిర్యానీలు వండుకోవడం క్రిస్మస్ కాదు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించను. సరే సిస్టర్, నేను ఆరోగ్యం ఉంటేనే చాలా అనుకున్నాను, కానీ ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తున్నాడని ఎప్పుడు అనుకోలేదు సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. 7 వారాల నగలు పెట్టుకొని అటు ఇటు తిరగడం క్రిస్మస్ కాదు. దేవుడు పరలోకంలో బంగారు వీధులలో ఆయన మనల్ని నడిపిస్తాడు. జీవ కిరీటం, మహిమ కిరీటం ఆయన మనకి ఇస్తాడు. నేను నగలు ఎట్టుకొని క్రిస్మస్లో తిరుగుతున్నా అనుకున్నాను, కానీ నువ్వు నా కొళ్ళు తెరిపించినందుకు చాలా థ్యాంక్ యూ సిస్టర్. 10,000 పట్టు చీరలు కట్టుకుని అటు ఇటు తిరగడం క్రిస్మస్ కాదు. దేవుడు రక్షణ వస్త్రం ఇస్తాడు. ఆ రక్షణ వస్త్రం మనం ధరించుకోవాలి. ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఆశపడద్దు. నేను 10,000 పట్టు చీరలు కట్టుకుని
10 వీధులు తిరగడమే క్రిస్మస్ అనుకున్నాను. దేవుడు మనకి రక్షణ వస్త్రం ఇస్తాడని తెలుసుకుని నీ మంచి మాటలు చెప్పినందుకు థ్యాంక్ యూ సిస్టర్. ఇలాగే చాలామంది సీరియస్ సినిమాలు నగలు పెట్టుకోవటం, పట్టు చీరలు కట్టుకోవటం, ఇల్లు శుభ్రం చేసుకోవటం, పిండి వంటలు చేసుకోవటం, లైటింగ్స్ పెట్టుకోవటం ఇదే నిజమైన క్రిస్మస్ అనుకుంటున్నారు. కానీ నిజమైన క్రిస్మస్ దేవుని పాటలు పాడుచు వాక్యాన్ని ధ్యానిస్తూ స్తుతించటమే నిజమైన క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ